ఇక ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన ఇక అబద్ధాలు ఏమిటో చూద్దాం, వాస్తవాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ఈనాడు రాసిన పచ్చి అబద్ధాలు. ఉన్నత విద్య ఊపిరితీసిన ఉన్మాద పాలనంటూ ఓ కథనాన్ని ఇచ్చారు. జగనన్న పాలనలో విద్యాలయాలు అపవిత్రమయ్యంటూ ఎల్లో విషం చిమ్మారు. వాస్తవం ఏంటంటే ఇతర రాష్ట్రాలకు నమూనాగా ఏపీ విద్యకు బడ్జెట్లో కేటాయింపుల్లో పెద్దపీట, దేశానికి దిక్సూచిగా ఏపీ విద్యా సంస్కరణలు, వైఎస్ జగన్ పాలనలో సమూలంగా మారిన విద్యారంగం, యూనివర్సిటీల్లో గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగినా సమర్థించిన ఈనాడు ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై పడి అక్కస్తో కథనాలు రాస్తోంది. గతంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు చంద్రబాబు భజన చేసినప్పుడు నోరు మీద పని రామోజీ ఇప్పుడు మాత్రం వీసీలపై పడి ఏడుపుగొట్టు వార్తలు ఇస్తున్నారు. ఇక పాత్రదారులకు శిక్ష, కుట్రదారులకు రక్ష అంటూ ఈనాడు ఏడుపుగొట్టు వార్తనిచ్చింది. తిరుపతిలో లోక్సభ ఉప ఎన్నికలో దొంగ ఓట్లపై నిగ్గులు తేల్చరా, కుట్రదారులపై నిగ్గు తేల్చరా అంటూ రాసింది. అయితే వాస్తవం ఏంటంటే బోగస్ ఓట్లకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అన్న సంగతి అందరికీ తెలిసిందే. కుప్పంలో దొంగ ఓట్లపై ఈనాడు మీడియా ఎప్పుడైనా వార్తనిచ్చిందా? వైఎస్సీపీ నేతలపై మాత్రం కక్షపూరిత వార్తలు ఇస్తున్నారు. తెలుగుదేశం దొంగ ఓట్లను మాత్రం భుజాన మోస్తున్న ఈనాడు పర్చూరులో టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఆధారాలతో దొరికిపోయినా అది అక్రమ కేసు అంటూ బుకాయింపు వార్తలు రాసింది. రాజమండ్రి పుష్కరాల్లో 29 మంది మరణిస్తే ఒక కానిస్టేబుల్పై కూడా టీడీపీ చర్యలు తీసుకోలేదు. టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు కుటుంబం స్నానం చేస్తూ సినిమా షూటింగ్ వల్లే తొక్కిసలాట జరిగిందని ఈనాడు ఎప్పుడైనా రాసిందా? చంద్రబాబు కుట్ర ఈనాడుకు అప్పుడు కనపడలేదా? ఎవరు తప్పు చేసినా తప్పే అని రాయాల్సిన మీడియా ఈ రకంగా జగన్ ప్రభుత్వంపై పడి నిత్యం రోధిస్తూనే ఉంది. ఇక మరో అబద్ధం, రైతు సేవ ఒట్టిదే, భరోసా దక్కదే అంటూ ఎల్లో రాత, ఆర్బీకే సేవలు నభూతాన్ని చూపే ప్రయత్నం అంటూ అబద్ధ వార్తను రాశారు. వాస్తవం ఏమిటంటే గ్రామస్థాయి వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల వ్యవస్థ దేశానికే ఆదర్శం. రైతు ముంగిటకే వ్యవసాయ ఉత్పాదకాలు. వైఎస్ఆర్ రైతు భరోసా పనితీరును ప్రశంసించిన కేంద్ర ప్రభుత్వం వ్యవసాయం, రైతు సంక్షేమ కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి. ఆర్బీకేలు ఏర్పాటు చేసిన తొలి ఏడాది 107,000 టన్నుల ఎరువుల అక్రమాలు జరిగితే మూడో ఏడాది నాటికి 4 లక్షల టన్నుల ఎరువుల అక్రమాలు జరిగిన మార్చి మూడో ఏడాది నాటికి 4 లక్షల టన్నుల ఎరువుల అమ్మకాలు జరిగినా ఈనాడు మాత్రం ఆ విషయాలను పట్టించుకోకుండా ఏడుపుగొట్టు వార్తలనే రాస్తోంది. రైతు భరోసా కేంద్రాల సేవల్ని వినియోగించుకుంటున్న రైతుల సంఖ్య 2021లో 2.55 లక్షల మంది ఉంటే అది 22-23 నాటికి 10.9 లక్షలకు చేరుకుంది. ఆర్బీకే వ్యవస్థను అనుసరించడానికి పలు రాష్ట్రాలు చూస్తున్నాయి. ఇక లక్ష్యాలు లేకుండా ఎవరైనా పనిచేయవచ్చా? సిబ్బందికి లక్ష్యాలు పెట్టారంటూ ఈనాడు రామోజీరావు ఏడుపుగొట్టు వార్త రాశారు. ఈనాడు పత్రికలో కానీ ఈనాడు టీవీలో కానీ సిబ్బందికి రామోజీ ఎందుకు టార్గెట్లు పెడుతున్నారో చెప్పాలి. జగన్ ప్రభుత్వం ఉద్యోగులకు ఎంత అనుకూలంగా ఉన్నా వాళ్ళని రెచ్చగొట్టేలాగా ఈనాడు కథనాలు ఇస్తోంది. ఇక మరో అబద్ధం, నియామకాలు కాదు హేతుబద్ధీకరణ అంటూ ఒక కథనాన్ని ఇచ్చింది. సచివాలయ ఖాళీలు గ్రామ సచివాలయాల్లో ఖాళీలు 15,000 ఉన్నాయంటూ, భర్తీ 1,800 మాత్రమే అంటూ ఒక రెచ్చగొట్టే వార్త. నిరుద్యోగులకి ఏదో అన్యాయం జరిగిపోతున్నట్లు పాపం ఏడుపుగొట్టు వార్తనిచ్చారు. వాస్తవం ఏమిటంటే గ్రామ సచివాలయ వ్యవస్థనే వ్యతిరేకించిన ఈనాడు రామోజీరావు ఇప్పుడు సచివాలయాల్లో ఖాళీల గురించి తప్పుడు కథనాలు రాస్తున్నారు. 1,50,000 మందికి ఒకేసారి సచివాలయాల్లో ఉద్యోగాలు ఇస్తే ఎప్పుడైనా రామోజీ ఒక్క ముక్క రాశారా? ఇప్పుడు మాత్రం నిరుద్యోగులను మోసం చేస్తున్నారంటూ అక్కసు కథనాలు ఇస్తున్నారు. అవసరాలను బట్టి ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేస్తుంటుంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం 54 కార్పొరేషన్లను మూసివేసి వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపితే గొప్ప సంస్కరణగా ప్రచారం చేసిన ఈనాడు ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాల్లో ఇంకా సిబ్బందిని పెట్టాలంటూ తప్పుడు కథనాలు ఇస్తూ ఉద్యోగుల్ని అలాగే ఇతరత్రా నిరుద్యోగుల్ని రెచ్చగొట్టే యత్నం చేస్తూ తన వంతు కృషి చేస్తోంది. ఇక ఆంధ్రజ్యోతి అబద్ధాలు చూస్తే ఆర్సీ హిల్స్కి చేరిన యాత్ర అంటూ ఒక నిర్మాతకి అక్కడ స్థలం ఇవ్వబోతున్నారంటూ ఒక దిక్కుమాలిన వార్త రాశారు. వాస్తవం ఏమిటంటే ఏపీలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఆలోచిస్తున్నా దాన్ని ఎలా చెడగొట్టాలన్నదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దుష్ట పన్నాగం. గతంలో వైఎస్ఆర్ హయాంలో కూడా ప్రముఖ నిర్మాత రామానాయుడికి విశాఖపట్నం అంతటి పెద్ద నగరంలోనే స్థలం ఇచ్చారు. ఇప్పుడు సీఎం జగన్ కూడా సినీ రంగం అభివృద్ధికి ఆర్సీ హిల్స్లో స్టూడియో నిర్మాణానికి స్థలాలు ఇస్తే దానిపై కూడా ఏడుపుగొట్టు వార్తలు రాస్తున్నారు. ఇక మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈనాడు ఆంధ్రజ్యోతులు
ఇక ఈనాడు ఆంధ్రజ్యోతులు ఎంత దారుణంగా ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగాను తెలంగాణలో ఇంకో రకంగాను వార్తలు రాస్తున్నాయి, తద్వారా పాఠకుల్ని మోసం చేస్తున్నాయి అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏమిటంటే, ఈనాడులో అప్పుడు ఆ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు గత 7వ తారీఖున బడ్జెట్ ప్రవేశపెడితే 8వ తారీఖు పత్రికలో ఏమి రాశారో చూడండి. అంతా సొంత పాక అని రాశారు. అదే తెలంగాణలో మల్లుభట్టి ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెడితే సంక్షేమానికి గ్యారంటీ అంటూ వీళ్ళే గ్యారంటీ ఇచ్చేస్తున్నారు. నిజానికి ప్రభుత్వం బడ్జెట్ని వాళ్ళ ఇష్టం ఇవ్వచ్చు, ఎట్లయినా ఇవ్వచ్చు. ఇక్కడ నేను మల్లుభట్టినో లేకపోతే తెలంగాణ ప్రభుత్వాన్నో తప్పు పట్టడానికో లేకపోతే పొగడతానికో నేను చెప్పటంలా. కానీ ఈనాడు ఆంధ్రజ్యోతి దొంగరాతలు రాస్తున్నాయి, ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయి, బట్టలు ఊడదీసుకుని ఆంధ్రప్రదేశ్లో సిగ్గు లేకుండా తిరుగుతున్నాయని చెప్పడానికే ఈ ఉదాహరణని చెప్పవలసి వస్తోంది. అక్కడేమో సంక్షేమానికి గ్యారంటీ ఇచ్చేశారు ఈనాడు ఆంధ్రజ్యోతి. ఇక్కడికి వచ్చేసరి అట్లాగే అక్కడ ఆంధ్రజ్యోతి చేదో అప్పు చెప్పుకూడు అంటూ అక్కడ రాశారు. ఇక్కడికి వచ్చేసరికేమో రెండు కూడబలుక్కున్నట్టుగా సంక్షేమానికి గ్యారంటీ ఇచ్చేసినట్లు. మరోవైపు ఈ లెక్కలు వేసిన హరీష్ రావు గారు ఏం చెప్తున్నారు, అవసరానికి 1,20,000 కోట్లు అవసరమైతే ఈ గ్యారంటీలకి 53,000 కోట్లే కేటాయించారని అన్నారు. పైగా నిన్ననే ఈనాడు ఏం రాసింది, గత ఏడాది అంచనా వేసిన బడ్జెట్లో రెవెన్యూ ఆదాయంలో కానీ ఇతరత్ర ఆదాయాల్లో కనీసం 30-40% తక్కువ వచ్చిందని రాసినటువంటి ఈనాడు మరి వాళ్ళు విశ్లేషణ ఇవ్వాలి కదా. అయ్యా ఇంత డబ్బు ఇంత బడ్జెట్ అంటున్నారు, ఇంత ఎక్కడి నుంచి వస్తుందని రాయాలి కదా. అవేమి రాయాల. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం విపరీతంగా భజన చేస్తున్న రామోజీరావు రాధాకృష్ణలు అక్కడ జగన్ ప్రభుత్వంపై మాత్రం విపరీతంగా పడి ఏడుస్తున్నారనడానికి ఇంతకంటే సాక్ష్యం అవసరమా?